ఏళ్ళు నిరీక్షణ చేయాల్సి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ప్రాంతానికి మంత్రి పదవులు ఇవ్వడంలో, ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలో, ఈ ప్రాంతంలో నియామకాలు చేపట్టడంలో, ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పాలమూరుకు తీరని అన్యాయం జరిగింది. చంద్రశేఖర్ గారు నిర్లక్ష్యం వహించండు. ఆనాడు కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటుకు ఎట్లయినా వెళ్ళాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిండన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించారు చంద్రశేఖర్ రావును. ఆ మద్దతు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు. మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. 2009-10లో కృష్ణానది ఉప్పొంగి అలంపూరు నిండా మునిగిపోతే బంజారా హిల్స్లో తన బంగళాన్ని అమ్మైనా అలంపూరు వరద బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు. మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా, ఆనాడు మునిగిపోయిన ఇళ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. అదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలి సాగర్, రాజోలి బండ, అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిళ్ళ ప్రాజెక్టు కూడా దుమ్ము కొట్టుకుపోయింది. కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తున్న చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టియలే. ఇక వాళ్ళు అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతులు సురకత్తులై లేక 70 ఏళ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసకాడికి వచ్చారు. దొంగలకు సద్ది మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారైన. అందుకే మిత్రులారా, నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా, రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు, రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు, పగబెట్టండు, లేకపోతే మాకేదో చేసిండని. నేను ఒక మాట అడగదలుచుకున్న ఇక్కడ మిత్రుల్ని, అర్ణమ్మని కావచ్చు, మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పిసిసి అధ్యక్షుడు. ఆ పిసిసి అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే నన్నే చేశారు. ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి పదవి. ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టిండ్రు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు నాకు అండగా నిలబడ్డారు. నాకు మీకు ఉన్న పోటేంది, నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది? మనకేమైనా గెట్టు తగాదా ఉందా, ఆస్తి తగాదా ఉందా? నాకేం తగాదా ఉంది అర్ణమ్మతోని, ప్రవీణ్ కుమార్తోనని నేను అడుగుతున్నా. నాకున్నది ఒకే ఒక్క అంశము, ఇవాళ 70 ఏళ్ల తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే 5 ఏళ్ళు రాజకీయాలను పక్కన పెట్టి, రాజకీయాలకు అతీతంగా ఎజెండాలు పక్కన పెట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మనందరం కలిసి దేశంతో పోటీ పడే విధంగా మన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలనో కూర్చొని ఆలోచన చెయ్యకుండా వచ్చినప్పటి నుంచి కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూసుడు మీకు ధర్మమా అని నేను అడుగుతున్నా. అర్ణమ్మతో నాకేం పంచాయతే? అర్ణమ్మ దగ్గర ఉన్నదేందని నేను గుంజుకోనికే. గద్వాలలో ఆమె పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నిలబడితే 7,000 ఓట్లు వచ్చి డిపాజిటే గల్లంత అయింది. ఇంకా మీ దగ్గర ఏముందమ్మా నేను అడగనికే? అదే విధంగా
మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్, ఏ రోజు కూడా ఆయనను గౌరవించినాం. ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు, ఆయన ఉద్యోగంలో ఉండి చంద్రశేఖరరావు ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు మేమందరం ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడ్డాం. ఆయన ఉద్యోగ రాజీనామా చేసినప్పుడు మేము కూడా బాధపడ్డాం. ప్రవీణ్ ప్రజా జీవితంలో ఉండాలి, దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు, ఈ దొరలకు వ్యతిరేకంగా గడీలను బద్దలు కొడతా, గడీలను గూలుస్తా అని ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది, మీరే కదా ప్రజలకు చెప్పింది. ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు, అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా చంద్రశేఖరరావు గద్దె దించుతా అని చెప్పినావు కదా. మరి 6 నెలల్లోనే ఏం మారింది? ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మిండ్రని నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బీఎస్పీ పర్వాలేదు, లేకపోతే కాంగ్రెస్లోకి వచ్చైనా చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే. కానీ 2 కాదని ఎవరికైతే